వర్ష బీభత్సం. హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి వర్షం భారీగా కురిసింది. ముషీరాబాద్, సికింద్రాబాద్, బేగంపేట సర్కిల్లో భారీ వర్షం కురిసింది. ముషీరాబాద్ సర్కిల్లో 18.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గచ్చిబౌలి, కూకట్పల్లి, అమీర్పేట ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు చేరింది. దీంతో ట్రాఫిక్ సమస్యలతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇక రాజ్భవన్ రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లో మోకాలి లోతు నీరు నిలవడంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. కాగా వరద ప్రాంతాల్లో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి పర్యటించారు. భారీ వర్షాల కారణంగా వాటర్ లాగిన్ పాయింట్ల వద్ద నీటిని తోడేందుకు మోటార్లతో ఎమర్జెన్సీ టీమ్స్ రంగంలోకి దిగాయి. రోడ్లపై వరద నీటిని ఎప్పటికప్పుడు తొలగించి హైడ్రా, జీహెచ్ఎంసీ, పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఇవాళ కూడా నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో సిటీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉండగా బల్కంపేటలోని అండర్ పాస్ బ్రిడ్జ్ కింద వరద నీటిలో కొట్టుకుపోయి ముషీరాబాద్కు చెందిన యువకుడు మహమ్మద్ షరఫుద్దీన్ మృతి చెందాడు. షరఫుద్దీన్ విధులు ముగించుకొని బైక్పై ఇంటికి వెళ్లేందుకు రాత్రి 11 గంటల సమయానికి బల్కంపేటకు చేరుకున్నాడు. బల్కంపేట అండర్ పాస్ బ్రిడ్జ్ వైపు నుంచి బేగంపేట వైపు వెళ్లే మార్గంపై బేగంపేట వైపు వెళ్లే మార్గంలోకి బైక్పై వచ్చాడు. ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో కొట్టుకుపోయాడు. స్థానిక యువకులు షరీఫుద్దీన్ను కాపాడే ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికే అతడు నీట మునిగి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం షరీఫ్ డెడ్ బాడీ గాంధీ మార్చరీకి తరలించారు. భారీ వర్షం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. బల్దియా మేయర్ గద్వాల విజయలక్ష్మి మాసప్ ట్యాంక్, చింతల్ బస్తీ, లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో సహాయక చర్యలు పరిశీలించారు. మరోవైపు జలమండలి సిబ్బంది, జీహెచ్ఎంసీ బృందాలు వర్షం ప్రభావిత ప్రాంతాల్లో పని ప్రారంభించాయి. డ్రైనేజీలు క్లియర్ చేస్తూ నీటి నిల్వలు తొలగించే పనులు చేస్తున్నారు. కానీ వర్షం కొనసాగితే మరింత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ ప్రజలు వర్షానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వాహనాలు నడిపేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు మరోసారి సూచించారు. ఇక వాతావరణ శాఖ సమాచారం ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షం కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వర్షం ప్రారంభమైందని అధికారులు వెల్లడించారు. రాబోయే 3 నుంచి 4 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక శనివారం రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయి. వర్ష బీభత్సం. హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి వర్షం భారీగా కురిసింది. ముషీరాబాద్, సికింద్రాబాద్, బేగంపేట సర్కిల్లో భారీ వర్షం కురిసింది. ముషీరాబాద్ సర్కిల్లో 18.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గచ్చిబౌలి, కూకట్పల్లి, అమీర్పేట ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు చేరింది. దీంతో ట్రాఫిక్ సమస్యలతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇక రాజ్భవన్ రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లో మోకాలి లోతు నీరు నిలవడంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. కాగా వరద ప్రాంతాల్లో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి పర్యటించారు. భారీ వర్షాల కారణంగా వాటర్ లాగిన్ పాయింట్ల వద్ద నీటిని తోడేందుకు మోటార్లతో ఎమర్జెన్సీ టీమ్స్ రంగంలోకి దిగాయి. రోడ్లపై వరద నీటిని ఎప్పటికప్పుడు తొలగించి హైడ్రా, జీహెచ్ఎంసీ, పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఇవాళ కూడా నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో సిటీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉండగా బల్కంపేటలోని అండర్ పాస్ బ్రిడ్జ్ కింద వరద నీటిలో కొట్టుకుపోయి ముషీరాబాద్కు చెందిన యువకుడు మహమ్మద్ షరఫుద్దీన్ మృతి చెందాడు. షరఫుద్దీన్ విధులు ముగించుకొని బైక్పై ఇంటికి వెళ్లేందుకు రాత్రి 11 గంటల సమయానికి బల్కంపేటకు చేరుకున్నాడు. బల్కంపేట అండర్ పాస్ బ్రిడ్జ్ వైపు నుంచి బేగంపేట వైపు వెళ్లే మార్గంలోకి బైక్పై వచ్చాడు. ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో కొట్టుకుపోయాడు. స్థానిక యువకులు షరీఫుద్దీన్ను కాపాడే ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికే అతడు నీట మునిగి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం షరీఫ్ డెడ్ బాడీ గాంధీ మార్చరీకి తరలించారు. భారీ వర్షం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. బల్దియా మేయర్ గద్వాల విజయలక్ష్మి మాసప్ ట్యాంక్, చింతల్ బస్తీ, లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో సహాయక చర్యలు పరిశీలించారు. మరోవైపు జలమండలి సిబ్బంది, జీహెచ్ఎంసీ బృందాలు వర్షం ప్రభావిత ప్రాంతాల్లో పని ప్రారంభించాయి.
డ్రైనేజీలు క్లియర్ చేస్తూ నీటి నిల్వలు తొలగించే పనులు చేస్తున్నారు. కానీ వర్షం కొనసాగితే మరింత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ ప్రజలు వర్షానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వాహనాలు నడిపేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు మరోసారి సూచించారు. ఇక వాతావరణ శాఖ సమాచారం ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షం కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వర్షం ప్రారంభమైందని అధికారులు వెల్లడించారు. రాబోయే 3 నుంచి 4 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక శనివారం రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయి. వర్ష బీభత్సం. హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి వర్షం భారీగా కురిసింది. ముషీరాబాద్, సికింద్రాబాద్, బేగంపేట సర్కిల్లో భారీ వర్షం కురిసింది. ముషీరాబాద్ సర్కిల్లో 18.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గచ్చిబౌలి, కూకట్పల్లి, అమీర్పేట ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు చేరింది. దీంతో ట్రాఫిక్ సమస్యలతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇక రాజ్భవన్ రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లో మోకాలి లోతు నీరు నిలవడంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. కాగా వరద ప్రాంతాల్లో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి పర్యటించారు. భారీ వర్షాల కారణంగా వాటర్ లాగిన్ పాయింట్ల వద్ద నీటిని తోడేందుకు మోటార్లతో ఎమర్జెన్సీ టీమ్స్ రంగంలోకి దిగాయి. రోడ్లపై వరద నీటిని ఎప్పటికప్పుడు తొలగించి హైడ్రా, జీహెచ్ఎంసీ, పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఇవాళ కూడా నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో సిటీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉండగా బల్కంపేటలోని అండర్ పాస్ బ్రిడ్జ్ కింద వరద నీటిలో కొట్టుకుపోయి ముషీరాబాద్కు చెందిన యువకుడు మహమ్మద్ షరఫుద్దీన్ మృతి చెందాడు. షరఫుద్దీన్ విధులు ముగించుకుని బైక్పై ఇంటికి వెళ్లేందుకు రాత్రి 11 గంటల సమయానికి బల్కంపేటకు చేరుకున్నాడు. బల్కంపేట అండర్ పాస్ బ్రిడ్జ్ వైపు నుంచి బేగంపేట వైపు వెళ్లే మార్గంపై బల్కంపేట అండర్ పాస్ బ్రిడ్జి వైపు నుంచి బేగంపేట వైపు వెళ్లే మార్గంలోకి బైక్పై వచ్చాడు. ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో కొట్టుకుపోయాడు. స్థానిక యువకులు షరీఫుద్దీన్ను కాపాడే ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికే అతడు నీట మునిగి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు. పోస్ట్ మార్టం నిమిత్తం షరీఫ్ డెడ్ బాడీ గాంధీ మార్చరీకి తరలించారు. భారీ వర్షం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. బల్దియా మేయర్ గద్వాల విజయలక్ష్మి మాసప్ ట్యాంక్, చింతల్ బస్తీ, లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో సహాయక చర్యలు పరిశీలించారు. మరోవైపు జలమండలి సిబ్బంది, జీహెచ్ఎంసీ బృందాలు వర్షం ప్రభావిత ప్రాంతాల్లో పని ప్రారంభించాయి. డ్రైనేజీలు క్లియర్ చేస్తూ నీటి నిల్వలు తొలగించే పనులు చేస్తున్నారు. కానీ వర్షం కొనసాగితే మరింత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ ప్రజలు వర్షానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వాహనాలు నడిపేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు మరోసారి సూచించారు. ఇక వాతావరణ శాఖ సమాచారం ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షం కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వర్షం ప్రారంభమైందని అధికారులు వెల్లడించారు. రాబోయే 3 నుంచి 4 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక శనివారం రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయి. వర్ష బీభత్సం. హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి వర్షం భారీగా కురిసింది. ముషీరాబాద్, సికింద్రాబాద్, బేగంపేట సర్కిల్లో భారీ వర్షం కురిసింది. ముషీరాబాద్ సర్కిల్లో 18.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గచ్చిబౌలి, కూకట్పల్లి, అమీర్పేట ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు చేరింది. దీంతో ట్రాఫిక్ సమస్యలతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇక రాజ్భవన్ రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లో మోకాలి లోతు నీరు నిలవడంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. కాగా వరద ప్రాంతాల్లో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి పర్యటించారు. భారీ వర్షాల కారణంగా వాటర్ లాగిన్ పాయింట్ల వద్ద నీటిని తోడేందుకు మోటార్లతో ఎమర్జెన్సీ టీమ్స్ రంగంలోకి దిగాయి. రోడ్లపై వరద నీటిని ఎప్పటికప్పుడు తొలగించి హైడ్రా, జీహెచ్ఎంసీ, పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఇవాళ కూడా నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో సిటీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
ఇదిలా ఉండగా బాల్కంపేటలోని అండర్ పాస్ బ్రిడ్జ్ కింద వరద నీటిలో కొట్టుకుపోయి ముషీరాబాద్కు చెందిన యువకుడు మహమ్మద్ షరఫుద్దీన్ మృతి చెందాడు. షరఫుద్దీన్ విధులు ముగించుకొని బైక్పై ఇంటికి వెళ్లేందుకు రాత్రి 11 గంటల సమయానికి బాల్కంపేటకు చేరుకున్నాడు. బాల్కంపేట అండర్ పాస్ బ్రిడ్జ్ వైపు నుంచి బేగంపేట వైపు వెళ్లే మార్గంపై బల్కంపేట అండర్ పాస్ బ్రిడ్జి వైపు నుంచి బేగంపేట వైపు వెళ్లే మార్గంలోకి బైక్పై వచ్చాడు. ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో కొట్టుకుపోయాడు. స్థానిక యువకులు షరీఫుద్దీన్ను కాపాడే ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికే అతడు నీట మునిగి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం షరీఫ్ డెడ్ బాడీ గాంధీ మార్చరీకి తరలించారు. భారీ వర్షం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. బల్దియా మేయర్ గద్వాల విజయలక్ష్మి మాసప్ ట్యాంక్, చింతల్ బస్తీ, లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో సహాయక చర్యలు పరిశీలించారు. మరోవైపు జలమండలి సిబ్బంది, జీహెచ్ఎంసీ బృందాలు వర్షం ప్రభావిత ప్రాంతాల్లో పని ప్రారంభించాయి. డ్రైనేజీలు క్లియర్ చేస్తూ నీటి నిల్వలు తొలగించే పనులు చేస్తున్నారు. కానీ వర్షం కొనసాగితే మరింత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ ప్రజలు వర్షానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వాహనాలు నడిపేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు మరోసారి సూచించారు. ఇక వాతావరణ శాఖ సమాచారం ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షం కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వర్షం ప్రారంభమైందని అధికారులు వెల్లడించారు. రాబోయే 3 నుంచి 4 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక శనివారం రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయి.